రేణుకాంబా దివ్యా దివ్యా కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ ఆఖ్యం ఆఖ్యం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో మన కుటుంబంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు, నిత్య కళ్యాణము, ధనధాన్యాభివృద్ధి, సౌమంగళ్యాభివృద్ధి, మంచి ఆరోగ్యము, యశస్సు, కీర్తి అన్నీ కావాలి అని ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటి మంగళవారం యందు ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అందరం కలిసి చేసుకుంటున్నాము అని అమ్మవారి దగ్గర భక్తిగా సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆదో పూజ్యో గణాధిప అన్నట్టుగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయాలన్నా ముందుగా చేయవలసినటువంటిది గణపతి పూజ. అటువంటి గణపతికి 16 ఉపచారాలతో ఇప్పుడు పూజ చేస్తున్నారు. తదంక కలిశారాధనం కరిష్యే కలశం గంధపుష్పకలశ ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితో బ్రహ్మ కుక్షౌదసాగరా సర్వే సత్పద్భీమా వసుంధరా సర్వే పంచగంగా ప్రకీర్తా కలశోదకేన పూజా ద్రవ్యాణి ఆదో గణపతి ధ్యాయేత్ గణానాం జ్యేష్ఠరాజం హరిద్రాబింబే సుముఖం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్ని పుత్రవారసమేధం శ్రీ మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి సూర్యవచ్చరంతవనమదే మహాగణపతే నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థే అక్షదాన్ సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్రోత్రీయ ఆభరణార్థే అక్షదాన్ సమర్పయామి శ్రీమన్మహాగణపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పైశ్చాక్షతైశ్చ సంపూజయామి. ఓం గం సుముఖాయ నమః, ఓం గం కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం కుమారగురవే నమః. మహాగణపతే నమః. నానావిధ పరిమళ భద్రపుష్పాక్షతాను సమర్పయామి. ధూపం సమర్పయామి. దీపం సందర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం భూభువస్సువః ప్రోక్ష్యా పరిస్థిత్య అమృతం భవతు దేవసవిత ప్రసవ. శ్రీమన్మహాగణపతయే నమః. సద్యస్కాలే ఫలవర్గం నివేదయామి. ఓం మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాది సమస్తోపచారాన్ని సమర్పయామి. ఓం రాజంతి విరాజంతి
बोलो गणेश भगवान की मुखस्ते कदंतस्ते कपिलो वजगंधक लंबोदरस्य विकटो विघ्नराजो विनायकः धनगेतुर्गणाध्यक्ष पालतिरोगणः पक्कदण्डशूर्पकर्णो हेरम्बस्कन्दमूरः षोडशीतानि नामानि यपडे विद्यारम्भे पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि सुवर्णदिव्य मंत्रपुष्पं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च महिमां कृपया देव शरणागतवत्सला प्रार्थना नमस्कारं समर्पयामि छत्रजावराणि समस्तोपचाराणि समर्पयामि यस्य स्मृत्याज नामोत्यादम पूजार्पयामि पूजया भगवान् सर्वात्मकः महागणपतिस्तु प्रीणातु वक्रतुण्ड महाकाया सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि गणपतये नमः यथास्थानमुद्वासयामि शुभे शोभनार्थे क्षेमाय पुनरागमनाय च ఇప్పుడుదాకా సకల విఘ్నాలకి అధిపతి ఆ విఘ్ననాయకుడిని పూజించడం వలన ఎటువంటి విఘ్నము లేకుండా సంకల్పించిన కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. అంచేతను ఆ గణపతికి 16 ఉపచారాలతో పూజ చేశారు. ఇకపై ఈ కళ్యాణంలో భాగంగా పుణ్యాహవాచనం మనం తెచ్చినటువంటి ఈ పూలు పండ్లు ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను గంగాజలంతో శుద్ధి చేసే కార్యక్రమమే మనకి పుణ్యాహవాచనం. అటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన ఆచార్య స్వాములు చేయిస్తారు. कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणस्तु यन्नक्षत्रं निर्वेदोपविशेषो वै सूर्य उदेति नक्षत्रं नैति यावदत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् वेदयत्कारे स्यात् एव कुरुते पुण्यास्ति ब्रुवन्तो कर्मणेस्तु कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति कर्मणेस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवो स्वस्ति न पूषा विश्ववेदाक्षो अरिष्टने स्वस्ति न बृहस्पतिर्दधातु अर्धं भवन्तो ब्रुवन्तो कर्मार्थ्यास्म हव्यैर्नमसोपसृत्य देवं मित्रधेयन्नास्तु राधान हविषा वर्धयन्ता शतञ्जीवेम शरदस्य वीराः त्रीणि छन्दागोषे त्रीणि सवनानि लोकामेव तद्वीर्य एष लोकेषु प्रतिष्ठति भवन्तो ब्रुवन्तो मुखसमलकलशावद्धरेत् स्वस्ति पुण्याः वाचन समृद्धिरस्तु कर्मणः पुण्याः वाचन समृद्धिरस्तु वर्षशत सम्पूर्णमस्तु नानागोत्राभिवृद्धिरस्तु शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु शुभमस्तु पुनर्विदो ब्राह्मणेभ्यः शुभं भवतु सम्पदस्तु ओम येन देवाः पवित्रेण आत्मानो वनते सदा सहस्रधार्यः पुनन्तु मापत्यं पवित्रो सदाध्यामगो हिरण्मयो ब्रह्मविदो वयं ब्रह्म वृणीमहे दे सह वा पुनाशो स्वस्यावरणः समीच्या राजा प्रवृणाभिः पुनातु मार्जयन्त्या पुनातु देवा दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्ता विश्याभवोषधयो वनस्पतयो मार्जयन्ता संवत्सरो यज्ञपतिर्मार्जयन्ता पुण्याः वाचन समृद्धिरस्तु
ఓం సమస్త సంవత్సరమద్గులధూమకేతవాః అపార సంసార సముద్రవేదవః పునందురాం బ్రాహ్మణపాదపాం సవాః ఆపద్ఘనధ్వాంత సహస్రభానవः సమేహితార్థార్పణకామధే నమః సమస్తతీర్థాంబ పవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణపాదపాం సవాః ఆధివ్యాధిహరణ్యోణాం మృత్యుదారిద్ర్యనాశనో శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపङ्कजा విప్రోఘదర్శనాత్ సద్యः క్షీయంతే పాపరాశయాः మండనాన్ మంగళావాప్తిరర్చనాదచ్యుతో పదా మదీ అశేషే హే పరిషదు మదీయాం విజ్ఞాపనామవధార్య మయా సమర్పితాం ఇమాం పరిషద్దక్షిణాం యథాదక్షిణామివ స్వీకృత్య జమదగ్ని సహిత శ్రీ రేణుకాంబ దివ్య కళ్యాణ మహోత్సవం సమాచరితుం యోగ్యతా సిద్ధిరస్వితి భవతి అనుగ్రహాణ తేభ్యో అనుగృహంతు భవంతః దివ్య కళ్యాణ మహోత్సవం సమాచరితుం యోగ్యతా సిద్ధిరస్తు తతః పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రేణుకాదేవ్యాः జమదగ్నిసహిత రేణుకాదేవ్యాः దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యై కర్మణి మంటప పూజాం కరిష్యే ఓం మహేద్య విశ్వర్తేన మిత్రావరుణాసతే పునరాపదా ఉత్కర్షణ్యై నమః జ్ఞానాయ నమః క్రియాయ నమః యోగాయ నమః ప్రక్ష్వే నమః సత్యాయ నమః ఈశానాయ నమః అనుగ్రహాయ నమః ఓం సాంగ సపరివార జమదగ్ని సహిత రేణుకాంబామావాహయామి స్థాపయామి పూజయామి రేణుకాంబాయై నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్నగజదేహ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి వస్త్రం అభివస్త్రా వస్త్రం సమర్పయామి విజ్ఞాపవేతం పరమం పవిత్రం సమర్పయామి శ్రేయామి ఆయనే భ్రాయణే దూర్వారోహం దోష్పిణే రాష్ట్రపుండరే గాని సముద్రస్య గృహాజిమే సమర్పయామి ఓం భవస్సదేవస్యవత్యై నమః దేవస్యవత్యై నమః ఓం మహదేవస్యవత్యై నమః మహదేవస్యవత్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం సందర్శయామి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ఓం ప్రాణాయ అపాన సర్వోపచారాన్ సమర్పయామి మంగళ నీరాజనం నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమయామి తన్నో రుద్ర ప్రచోదయాత్ కన్యకుమార దేవి తన్నో దుర్గే ప్రచోదయాత్ సమర్పయామి ఆత్మప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి
శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవానికి కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, వామదేవాది మహర్షులందరూ కూడాను వేయించేశారు. వారి యొక్క అనుమతి తీసుకొని ఆనాడు అక్కడ కళ్యాణం జరిగినట్టుగా మనకు పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఆ మహర్షులు ఈ సభా ప్రాంగణాన్ని, ఈ కళ్యాణ వేదికని వారందరూ కూడాను అలంకరించినట్టుగా భావిస్తూ వారిని ఉద్దేశించి వారికందరికీ కూడా నమస్కారం చేసి వారి యొక్క అనుమతి తీసుకొని కళ్యాణాన్ని ప్రారంభించారు. కళ్యాణాన్ని ప్రారంభించగానే ఆ జమదగ్ని మహర్షిని, వరుడుగా ఉన్నటువంటి జమదగ్నిని, అట్లాగే పెళ్లి కూతురుగా ఉన్నటువంటి రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం 50 మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుబ్రహ్మ ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుబ్రహ్మ ప్రాసనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుగా కాని ప్రార్థిస్తున్నాం. ఓం అస్య దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలాన కోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సర్వలోక జనన్యాః శ్రీ రేణుకా జగదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం కౌతుకబంధనం కరిష్యే. యజ్ఞోపవీత రక్షాబంధన దహిత యజ్ఞోపవీత ధారణం చ కరిష్యే. రక్షాబంధన యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి. అమృతం నైవేద్యం. ఓం భూర్భువస్సువః ప్రోక్ష పరిశిష్య అమృతం భవతు. అమృతం నైవేద్యం పరికల్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ప్రాణాయ స్వాహ. సర్వోపచారాన్ సమర్పయామి. అయ్యా ముందు రక్షాబంధనాలు తీసుకెళ్ళి చెరొకటి చూపిస్తే అక్కడ మీరిద్దరు
ఒకరిట్లా వెళ్ళి చూపిస్తే అమ్మవారికి అయ్యవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. అమ్మవారికి రక్ష ఏమిటి? మనం రక్షించేది ఆవిడే కదా, ఆవిడకి రక్ష ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏది చేసినప్పటికీ ఒక కైంకర్య రూపంలో సేవా రూపంలో అమ్మవారికి సమర్పిస్తున్నారు. హరియమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణవో సరస్వతీ సవితానందవాదినో సోమో రాజానం వరుణమగ్నిమన్వామహే ఆదిత్యాన విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణత్రయే స్వావిష్ణో సూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా బృహత్సామక్షత్రభృద్వృద్ధవృష్ణయం దృష్టుమౌజశ్రుభుజముగ్రవీరం ఇంద్రస్వోమేన పంచదశేన హత్యమిదం రాతేన సకలేన రక్షా ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెళ్లి కుమారునిగా వచ్చినటువంటి వరుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. మామగారైనటువంటి ఆ రాజుగారు ఇప్పుడు చక్కగా భక్తిగా పరమం పవిత్రం परमेश्वरोद्दिश्य परमेश्वर प्रीत्यर्थम रेणुका दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणि कन्या ओम प्रसुक्मन्तादेवास्य दक्षिणेभरागो अभिप्रसीदा अन्योक्षायवस्सन्त्वबन्धाय भ्रस्सरायोजन्ति नोमरेयम् समर्यमा सम्भवो नोनीयात् सञ्जास्वज्यं सुजममस्तु देवा शाकुणमन्तैस्ते कन्यादातारं गत्वा ब्रुवते ॐ अनुहवरे राजं परीक्षपा शाकुनौ सुतमश्रयाद्विषभ्योदिशात् अग्निरस्वानात् परसरस्वते स्वस्ति देस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमः सदोत्सवे रुद्राय नमो रुद्राय सगुरस्वते नमस्ते स्वाहायंसे शिवसे शिवरो नमस्ते स्वाहायंसे ब्रह्मपुत्राय రామనాథం గారు తే కన్యాదాతారం గత్వా బ్రువతే. ఇప్పటిదాకా కళ్యాణంలో భాగంగా స్వామికి రక్షాబంధనము అలాగే యజ్ఞోపవేత సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వస్తిన సుగునే అస్తు ప్రతినస్సుమనాభవ. ఓ పరమేశ్వరుడా, నీవు ఈ కన్యాదానం గురించి అమ్మవారిని పాణిగ్రహణం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి ప్రయాసతో ఇక్కడికి వచ్చావు. సుమనాభవ, మంచి మనస్సుతో శాంతంగా ఉండు. ఎందుకంటే ఈశ్వరుడికి 2 రకాల శరీరాలు ఉన్నాయని వేదం చెప్తుంది. తస్యైతే తనువు ఘోరాన్యా శివాన్యా అని. ఆయన తన భక్తుల యందు ధర్మము యందు సత్యము యందు ఎప్పుడూ కూడాను చాలా శాంతమైనటువంటి
తన యొక్క స్వరూపంతో ఉంటూ ఉంటాడట. అదే దానికి ఎవరైతే విరుద్ధంగా ఎక్కడైతే దానికి ప్రతికూలంగా ఉంటూ ఉంటుందో ఆయన యొక్క ఘోర రూపాన్ని చూపిస్తూ ఉంటాడట. ఇప్పుడు నువ్వు కళ్యాణానికి వచ్చావు నాయనా, నీవు దయచేసి సుమనాభవ, మా ఇందు మంచి మనస్సుతో మమ్మల్ని అనుగ్రహించేవాడిగా నీవు ఉండాలి అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం చేతనంటే పరమేశ్వరుడు చాలా దయామయుడు. ఎంత దయామయుడు అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక చోట చెప్తారు. ఒక శ్లోకంలో జ్వాలోగ్ర సకలామరాతి భయద క్ష్వేళ కథన్వాత్మయా దృష్ట కించకరే ధృత కరతలే కిం పంక్వజం జంబూఫలం కిం పక్వ జంబూఫలం. క్షీరసాగర మథనంలో రామనాథం గారు పూర్ణకుంభం వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. రామనాథ శర్మ వేద పండితులు ఆ పూర్ణకుంభాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. క్షీరసాగర మథనం జరిగింది. దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, సమస్త సంపత్తు పుట్టింది. అవన్నీ బాగున్నాయి, అందరూ తీసుకున్నారు, అందరూ సంతోషించారు. కానీ అసలు క్షీరసాగర మథనం ఎందుకు చేశారు? అమృతం కోసం చేశారు. కానీ ఎప్పుడైనా ఒక మంచి జరగాలి అంటే దానికి ముందు చెడు అనేది ముందు ఉంటూ ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలి. కానీ అధిగమించేటువంటి శక్తిని సహజంగా అందరం కోల్పోతూ ఉంటాం. మనమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దేవతాగణాలు కూడా అటువంటి శక్తిని కోల్పోతూ ఉంటారు. దానికోసమే ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు దాంట్లో నుంచి హాలాహలం పుట్టింది. ఎప్పుడైతే ఆ హాలాహలం పుట్టిందో దేవతలందరూ కూడాను ఒక్కసారి భయపడ్డారట. భయపెట్టమే కాదండి, అందరూ కూడాను పలాయనం చిత్తగించారు. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి ఆ విషాన్ని, ఆ హాలాహలాన్ని ఎవరు పట్టుకోవాలి? అందరూ చూశారు, ఎవరూ ముందుకు రాలేదు. పరమేశ్వరుడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ హాలాహలాన్ని, ఆ పుట్టినటువంటి హాలాహలం పెరుగుతూ 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 ఆకాశం దాకా వెళ్ళింది. తన యొక్క కళ్ళతో, తన యొక్క దివ్యమైన దృష్టితో ఆ హాలాహలాన్ని ఒక్కసారి చూచాడండి. ఎప్పుడైతే ఆయన దృష్టి పడ్డదో ఆ హాలాహలం అంతా ఎలా మారిందయ్యా అంటే కిం పక్వ జంబూఫలం, మంచి నేరేడు పళ్ళలాగా అయిపోయిందిట. నేరేడు పండు ఎలా నల్లగా ఉంటుందో అలా ఆ ఫలం అంతా అలా మారి ఒక ముద్దలాగా అయిపోయింది. వెంటనే ఆ ముద్ద ఆ పరమేశ్వరుడు ఆయన చేత్తో పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, పట్టుకొని చూపించాడు. అందరూ చూస్తున్నారు ఈ వింత, ఏం చేస్తాడా ఆయన అని. సరే, ఆయన పక్కన జగన్మాత, జగదంబిక, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆ అమ్మవారు ఉంది. ఎందుకంటే వివాహ సమయంలో ఆయన ఓ మాట ఇచ్చాడు, ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నాతి చరితవ్యా. ధర్మార్థ కామాల్లో ఏనాడు కూడాను నిన్ను నేను అతిక్రమించి వెళ్ళను అని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టడం కోసం ఆ పరమేశ్వరుడు ఒక్కసారి అలా అమ్మవారిని చూచాటండి. ఆ చూపులో చాలా చూపు గురించి భగవత్పాదుల వారు వర్ణన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎందుకు చూచాట అంటే, నేను ఈ విషయాన్ని గనక మింగకపోతే ఇది ప్రపంచాన్ని మింగేస్తుంది. నేను మింగితే కుక్షౌ స్వైరగతాన్, లోపల ఉన్నటువంటి దేవతలందరూ కూడాను ఆయన కడుపులో దాక్కున్నారు, వాళ్ళు పోతారు. బయటకు వదిలేద్దామా, బయట సమస్తమైనటువంటి జీవరాశులు కొట్టుకోపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అమ్మవారిని అడిగాట పార్వతీ పరమేశ్వరుడు. అడిగితే ఆవిడ ఏం చేసిందంటే చాలా గొప్పగా జిహ్వాయాన్నిహితస్య సిద్ధఘటికా వా కంఠే దేశే భృతః, హాయిగా తీసుకో, ఏం పర్వాలేదు, నాకు నువ్వు మంగళసూత్రం కట్టావు, నా మంగళసూత్రం చాలా గట్టిదయ్యా, నిన్ను ఏమీ చేయదు, హాయిగా మింగేసేంత. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ చేత్తో పట్టుకున్నటువంటి విషాన్ని నేరేడు పండులాగా మార్చినటువంటి ఆ పండుని, విషరూపమైనటువంటి పండుని అమాంతం నోట్లో వేసుకున్నాడు. జిహ్వాయాం, నేలకి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి పోనిచ్చాడు.
అంతకంటే లోపలికి వెళ్ళిందా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, బయట ఉంటే బయట వాళ్ళు పోతారు. అంటుకోవటం ఆయన మింగకుండా కక్కకుండా నాటి నుంచి నేటి వరకు ఆ మహానుభావుడు ఆ కంఠంలో పెట్టుకున్నాడు. అందుకోసమే ఆయనకి నీలకంఠుడు గరుడకంఠుడు అని పేరు వచ్చింది. మనం అంటూ ఉంటాం మింగలేకపోతున్నాం కక్కలేకపోతున్నాం అని. కానీ మన కోసం యుగ యుగాలుగా కల్పకల్పాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హాలాహలాల్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు. కాబట్టే మన అందరం ఇక్కడ బతికున్నాం, జీవించున్నాం, ఆయురాలకు భోగభాగ్యాలతో ఉన్నాం. అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది. ఆ వేడిని చల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం. కానీ అభిషేకం చేయడం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనం. అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండుగాక అని ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుపర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు, ఎందుకంటే స్వామివారికి మధుపర్కం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంచేత ఆ మధుపర్కాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోల్ ఎల్లమ్మ మాతకి. పూర్వోక్త మంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రేణుకా జగద్ది దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యజమానస్య సహ కుటుంబస్య ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య పరంపరావాప్త్యర్థం ఏకవింశ సంఖ్యాక ఉభయ వంశ పురుషోత్తారక మహాదాన కన్యాంతర్పద్యాదానాంతర్గత వివాహాగర మాగవితం వరం భగవంతం జమదగ్ని మహర్షిణం మధుపర్కద్రవ్యేణ పూజయిష్యే. ఓం రాష్ట్రభృతస్యాచార్య సందే మాత్వద్యోషం రాష్ట్రభృతస్యాచార్య సందే మాత్వద్యోషం. పాదాల దగ్గర వేసేసేయండి. ఆపఃపాదావరేజనేర్ద్విషన్నోనాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని జమదగ్ని మహర్షిణేదో ఓం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఆపఃపాదావనే జనేర్ద్విషన్నోనాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని నమోస్తరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగాయ సమాభరస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణోభిషించంతు త్రైస్తుభేన ఛందసా నిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగరేణ ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించంతు విష్ణువేన ఛందసా బృహస్పతిస్త్వా వరిష్టాదభిషించంతు ఆంతేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరధన్వనైగా క్షిప్రేషవే దేవాయ స్వధామ్నే అజాఘాయ మహానాయ వేఢుషే దిగ్మాయుధాయ వరదాశ్రోగనా త్వాగతే రుద్రచందమేభిః శరగోహిమాశీయభేషజేభిః యస్మద్వేషో వితరం యయోహః యమీవాగుశ్చాదయ స్వామిషోదేః అర్హన బిభర్షిమానస్తోమే ఆదే విధర్మరుదాగం సుమ్నమేదో మానసూర్యస్య సందృశో యోధాః అభినో వీరో అవిక్షమేదా ప్రజాయేః రుద్ర ప్రజాభిః ఏవాబ్రహ్మణే గిదానా యథా దేవనః వంశే హావనశూర్ణో రుద్రే హవోధే బృహద్వరేమ విదధే సుధీరా పరిణో రుద్రస్య హేతుర్వృణక్తో పరిత్వేషస్య దుర్భదిరఘాయో అవస్థిరా భగవద్భ్యస్తశ్ర మేధ్వస్తోకాయ వరయాయ వృణయ స్తుహిష్ణర్తసంయువానం మృగన్న భీమమువహత్తముగ్రో మృడాదిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివంతు సేనాః మేఢష్టమశివతమ శివోనః సమరాభవే వృక్షాయుధం నిధాయ వృత్తిం వసానాచరవినాగం బిభ్రదాగహి రుద్రో అసురో మహో దివస్త్వగోషర్ధో మారుదో వృక్షైర్యైరరుణైర్యాసి శృంగయస్త్వం పూషా విహరః పాసినుత్వ
మహాత్మనా वो राजानवद्धरस्य रुद्रगोहरारगो सत्ययरगोरोदस्य पुरातन यत्तो रचित्ताधिरण्यरूपमवसे गुरुध्वम् पादौ वृक्षाल्य पादुके अभिषिच्य मधुपर्कम् योक्षाभ्यां मृदुह्याम् धुतो मधुपर्कयति प्राह ॐ मधुरामधव्यं परमवन्नाद्यं वीर्यं तेनाहं मधुरामधव्येन वीर्येण परमो नादमधव्योऽसानि सकलमन्त्रेण द्विस्तूष्णीम् अमृताभिधानमसि शेषमनुकम्प्याय प्रयच्छेत् प्रत्येव राजास्थपतिर्वा पुरोहिताय वस्त्रम् ॐ गौः गौरस्य पहरवाप्मा भवाप्मानं जहिमया पुष्यजा अग्निः प्राश्न्यादुपधमस्य हि वेदयिता हरिः अनष्टमस्माकं कुर्वन् ब्राह्मणो ब्राह्मणेभ्यः एवं वस्त्राणि वेपसामसाधे युवोच्छिद्रामन्दवाह सर्गाः अवादिरतमनुदानविश्वर्वेण मित्रावरुणा सचेथे सदां यज्ञस्तवस्तेनाच्छाद्या कुर्वपतितोऽहं मनुष्येत भूयासो गौर्धेन भव्या माता रुद्राणां दुहिता वधूनागुस्तदामृतस्य नाभिः प्रणवो जगदुषेजनाय అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు, మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తరఫున ఇవన్నీ కూడాను సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో సమస్త ప్రజానీకానికి కూడాను సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్ద్రత కలగాలి అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. तेनावृतवश्याम् वयोराग्रे పార్వతీ పరమేశ్వరుడు దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి చీనాంబరములు, పట్టు వస్త్రాలని కూడాను సమర్పించారు. దీనికి అనేక మంది భక్తులు, అధికారులు, మేయర్ గారు, అనేక మంది అనధికారులు అందరూ కూడాను సభక్తికంగా ఈ సందర్భంలో అమ్మవారికి సమర్పణ విషయంలో భక్తిగా నమస్కారం చేసుకున్నారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. మనం నిత్యము చేసుకునే దాన్ని సంకల్పమని, ఇలా విశేషమైనటువంటి పర్వదినాల్లో మంచి కార్యక్రమాల యందు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇది ఏదో ఒక కాగితం మీద 4 గోళ్ల మధ్య కూర్చొని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమదాదినారాయణస్య అని ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో నాటి నుంచి నేటి వరకు ఎవరెవరు మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ నదీ జలములు ఉన్నాయో,
ఏ ఏ పర్వతములు ఉన్నాయో వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవటం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేది కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడాను చల్లదు. సరే, ఇవాళ మన చేతిలో అందరికీ సెల్ ఫోన్లో ఒక పెద్ద సాక్ష్యంగా మహాభూతంగా అవన్నీ వర్తిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటయా అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ నద మాతలే సాక్ష్యం మనకి. అంచేతనే పూర్వం మనకి ఒక పెద్దలు ఒక మాట చెప్తారు. పాఠశాలల్లో అధ్యయనం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఆ నలుగురు శిష్యుల్ని పిలిచి 4 అరటిపండ్లు ఇచ్చి ఇది ఎవరు చూడకుండా మీరు తినరండి అని చెప్పి పంపించారట. సరే, ఒక శిష్యుడు దూరంగా వెళ్ళి ఒక గుడ్డ నెత్తి మీద ఉత్తరయాన్ని అమాంతం కప్పేసుకొని గబగబా తినేసి అయ్యా తినేశానండి వచ్చానండి అన్నట్ట. ఇంకో శిష్యుడు ఇంకా తెలివిగలవాడు, వాడేమి చేసినాడంటే ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎక్కడా కూడాను కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడొచ్చాడు. ఇంకో రకంగా తినొచ్చాడు. ఒకడు మటుకు ఆ పండుని తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయనా, వాళ్ళ ముగ్గురు చక్కగా ఎవరూ చూడకుండా తిని వచ్చారు, నీవేమో అమాంతం ఆ పండుని ఇక్కడ పట్టుకొచ్చినావు, ఏమి తినటం చేత కాదా, తినాలనిపించలేదా అంటే, అయ్యా క్షమించాలి గురువు గారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు, కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు. ఏమనంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తాడండి ఈ పండు తింటుంటే, మరి అది తప్పు కదా. అంచేతను మీరు చెప్పిన జ్ఞానం మేరకు, నాకు తెలిసిన బుద్ధి మేరకు ఎవరూ చూడకుండా తినటం అనేటువంటిది అనితర సాధ్యం అని తెలుసుకున్నాను స్వామి, ఇదిగో పండు అని చెప్పాట. కాబట్టి ఎవరు ఏ పని చేసినా ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు. అందుకోవడమే సూర్యుడికి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క అని 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, స్నేహధర్మంతో ఉంటాడు. చూడండి, మనందరం ఎంత పదవిలో ఉన్నా రాత్రి ఏ 10కో 11కో నిద్రపోతాం. నిద్రపోయామంటే మనం మంత్రులమా మనుషులమా మామూలు వాళ్ళమా మనకేమీ తెలియదు. ఎక్కడికి పోయినావురా, నిద్రపోయినాను. పోనీ నిద్ర ఎక్కడుందిరా ఏమో తెలియదు, కానీ నిద్రపోయాను. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో కానీ, మన ఆస్తులతో కానీ, మన డబ్బు దస్కంతో కానీ దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం. లేవంగానే మన నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా? దానికి ఏమన్నా యంత్రం ఉందా? దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా? అంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేవాడు ఒకడు ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకి అవి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి మిత్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. నేను ఫలానా పేరు వాడిని, ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని. కాబట్టి ఆ పరమాత్మే మనకి మిత్రుడు, అసలైన సిసలైన మిత్రుడు. ఆ మిత్రుడు మనందరికీ అన్నీ గుర్తు చేస్తేనే ఈ ప్రపంచం అందే నడుస్తుంది. అటువంటి ఆ సాక్షిభూతంగా ఆ సూర్యనారాయణ స్వామి మనకు ఉన్నారు. పంచభూతాలు సాక్షిగా ఉన్నారు. వాళ్ళందరినీ అనేక మంది మహర్షులు అనేక విషయాలు అవన్నీ కూడాను ఇప్పుడు మనకి మా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకి తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క శక్తిని మీరు పొందుగాక అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం జగద్విహిత రేణుకాదేవ్యాః కళ్యాణ మహోత్సవాఖ్యై కర్మణి కన్యాదానం అహం కరిష్యే. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం వశిష్టాదిభిః మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫల అవాప్తి
అర్థం ధర్మగ్లాని అధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన సద్భావన విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం అస్మై దేవదేవాయ పరమేశ్వర స్వరూపాయ సమదగ్ని మహర్షిణే అలంకృత హిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే. ఓం అదానంతవీర్యస్య శ్రీమదార్యనారాయణస్య అచింత్యాబలివృతస్యాభ్యమానస్య మహాబలౌకస్య మధ్యే భ్రమమాణానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తమహదహంగార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అహతన్మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये శక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానందనాగశేష దక్షకాఖ్య దిగ్గజో పరిపరి ప్రతిష్ఠితే అదల విదల సుదల కళాదల రసాదల మహాదల పాదాల సౌతలోకానాముపరితలే భువస్వవర్మహర్జనస్తవ సత్యమిత్యోర్తలోకానామధో భాగే చక్రవాగశైల మహామేవ మధ్యే వర్తిన్యాం మహానారాయమాణ భజరాజలేజస్య భణాపణిగండల పండితే కుండలైకలామనకుముదాంజన పుష్పదంద సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దందుషుండార్దడో తంభిరే భక్త్యయోగత్యంభాగవదేవ జగతి భవతి గాధ్యవతి గాంధర్వవత్యగానగర్యాఖ్య పుణ్యపురీ విరాజితే నియమనిరుతిమరుణరాయుగపేరేషాష్టాష్టిక్పాలకపాలితే సరోరుహాకార పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల మధ్యే దక్షిణ పార్శ్వే వలయాదుత్తరే కిం పురుషేలావృత కురుభద్రాశ్వకరమణక మందహాస జిహ్వాలాఖ్య ఇది నవఖండమండితే విస్తుతే వింధ్యక జంపక బదరిక నహుషగుహదారుదేరుక నైమిషారణ్యాది దశారణ్యాయుతే సఖ్య శక్తి భవద్దక్ష వింధ్యమార్యాత్ర సప్తకులాచల మదండ హిరణ్య శృంగ మాల్యవర్గేశృంగాఖ్య పంచ మహానగాధిష్ఠితే శిబిరంతి పృథుమరుద్భగీరథానంగ శశబిందోయాంబరీషద్రీపనుగయాతిమాంధాతృమహోత్రాఖ్య షోడశ మహారాజై పరిపాలితే చక్రవర్తి భరధిష్ఠితే కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడ బాణాడ పాండ్య పులిందాంధ్ర హూణదశార్ణ భోజ బర్బర కేకయ గోసల కుంతల కిరాట శూల సేన సేవన డెంగర కొంగర మత్స్య భద్ర పార్శ్వధూర్ధర యౌవన జాలాంధసాశ్వసేది సింధుమాత్య అనేక విశేష దేశ బాలా భూమి బాల విచిత్రితే గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహురా భీమవతి తుంగభద్రా కుముద్వతి బలాపహారి కావేరి చంద్రభాగా పంపా విశోకా కౌశికి గండకి వశిష్ఠ ప్రవరా కాశ్యపి సరయూ ఫల్గుణీ కరదోయా పుణ్యతా ప్రణీతాధ్యనేక పుణ్య నదీ పవిత్రితే మధురా మాయా కాశీ కాంజీ అవంతికా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే తామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వజారణ భారతేతి నవవర్షాత్మికే లోకాచలవలయుతే పంచాశత్కోణ విస్తీర్ణ భూమండలే యోజన విస్తీర్ణ జంబూద్వీపే వర్షే హరిఖండే సురతరు క్రియా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ వడల భ్రమరధింకారిగలగలం విరగలగంఠ భూషిత సనాతనే సారస్వత
दीप्यमानरत्नसिंहासनोपरिष्ठितयन्त्रराशेश्चतुर्दश वर्णवर्णिताहस्त्रयोजनोन्नतकदम्बवृक्षदीपितस्य मन्दारस्य प्राङ्गे देवतर्यन् मनुष्यसृष्टुपरार्धद्वैनोधीरः ब्रह्मणः परार्धे द्वितीयपञ्चाशदादिवर्षे पञ्चाशत्सहस्रदिव्यवर्षात्मिके प्रथममासे प्रथमपक्षे अहनिद्वितीययामे तृतीयमुहूर्ते त्रयोदशघटिकायां द्विचत्वारिंशद्घटिकासु अनन्तकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्रिकल्पानां मध्ये श्रीश्वेतवराहकल्पे भवस्वारोजुष उत्तमकामसजाक्षुषरैवतवैवस्वत सूर्याद्य ब्रह्मरुद्रादि चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे श्रीमदादिविष्णोर्मत्स्य कूर्मवराह नारसिंहवामन भार्गवराह विष्णुबौद्धकल्किलशावतार मध्ये नवमे बौद्धावतारे विक्रमार्कशालिवाहन विजयाभिनन्दन नागार्जुन सच्छघानां मध्ये अष्टाविंशन् महायुगे अष्टाविंशत्सहस्रान्वित सप्तदशलक्षान्विते सहस्रान्वित द्वादशलक्षाब्धे त्रेतायुगे याते सहस्रान्वित अष्टलक्षाब्धे द्वापरयुगे याते षट्सहस्रान्वित चतुर्लक्षाब्धे कलियुगे याते जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे समस्तदेवता ब्राह्मण हरिहरगुरुसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ आषाढमासे शुक्लपक्षे चतुर्थ्यां भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणा एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ परमेश्वर प्रीत्यर्थम् अनादि अविद्यावासनया अस्मिन् संसारचक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केनव कर्म విశేషేణ అందరూ కూడాను మీ ఇంటి పేరు ఒకసారి చెప్పుకోవాలి. అస్మిన్ వంశే గోత్రస్య గోత్రం ఒకసారి చెప్పుకోవాలండి. మీ పేర్లు ఒకసారి చెప్పుకోవాలి. అందరి పేర్లు కూడాను. జాతస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ జన్మాభ్యాసాత్ ధర్మ ప్రభృతి తక్షణ పర్యంతం మధ్యేవర్తిని కాలే సంభావితానాం పాపానాం పాణిపాదపాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా బ్రహ్మలోక అవాప్త్యర్థం సప్తర్షిమండల పర్యంతం కృతరాశే సహస్రావధానే ఏకైకమాలుకామదర్శక్రమేణ సర్వరాశ్యవదర్శక సంహితకాలే బ్రహ్మలోకే నిత్యే వాససిద్ధ్యర్థం తిలైః సూర్యమండల పర్యంతం కృతరాశే సహస్రావధానే ఏకైకమాలుకామదర్శక్రమేణ సర్వరాశ్యవదర్శక సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాససిద్ధ్యర్థం మండల పర్యంతం కృతరాశే సహస్రావధానే
బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గోలోభిర్నక్షత్ర మండల పర్యంతం సహస్రావధానే ఏకైకలోమాపదర్శక్రమేణ బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమా అతిరాత్ర శాంతపన రాజపేయ ఔండరీకా అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలాప్త్యర్థం పూర్వేశ అపరేశ మాతృవంశ్యానాం నరకలోకాత్ ఉత్తీర్య బ్రహ్మలోక ఆవాస నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత బహిరణ్య ఉదకపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే అని సంకల్పం చేశారు. సాలంకృతము అంటే లోకంలో ఎవరి స్థాయిని బట్టి వారు పెళ్లి కూతురికి అలంకారం చేస్తారు. ఇది లోక సహజం, వారి వారి స్థాయిని బట్టి. మరి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారు సామాన్యురాలా అంటే సమస్త జగత్తుకి బ్రహ్మాండానికి తల్లి స్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు. రేణుకా అమ్మవారు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదది. అమ్మవారికి దశమహావిద్యలు అని కాళీ, తార, చెన్నమస్త, ఐంద్రి ఇట్లా కొన్ని, ధూమావతి, బగలాముఖి, మాతంగి ఇట్లా 10 ప్రత్యేకమైనటువంటి విద్యలు మంత్రశాస్త్రంలో చాలా మకుటాయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యలు. ఆ విద్యాస్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు ఒక కోపంలో ఒక బావి యందు అవతరించి ఉన్నది. ఈ రేణుక అంటే సాక్షాత్తు చాలా శక్తివంతమైనటువంటి చిన్నమస్తా స్వరూపిణి. ఆవిడ ధ్యాన శ్లోకంలో మిగతా లోకంలో అమ్మవార్లకు అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ మహావిద్యాం మహామాయాం, మాయల్లోకల్లా చాలా గొప్పదైనటువంటి మాయాస్వరూపిణి, విద్యల్లోకెల్లా గొప్పదైనటువంటి విద్యాస్వరూపిణి, మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణి. ఆవిడ సమస్తమైనటువంటి శక్తిగా ఇక్కడ అవతరించి ఉన్నది బలకంపేట యందు. భక్తానాం ఇష్టదాత్రించ, ఆవిడ అవతరించి ఏమి చేస్తుందయ్యా అంటే భక్తానాం ఇష్టదాత్రించ, భక్తులు ఏ ఏ కోరికలు కోరుకుంటారో వాటినన్నింటినీ కూడాను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నది. అటువంటి రేణుకాంబాం అహం భజే, అటువంటి రేణుకా అమ్మవారిని నేను స్తుతి చేస్తున్నాను అని అమ్మ యొక్క ధ్యాన శ్లోకం. సకల చరాచర జగత్ సృష్టికి మూలభూతమైనటువంటి ఆ జగదంబకి ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి ఆభరణాలు, వజ్ర వైడూర్యములు, నవర్తకమైనటువంటి సింహాసనము, అమ్మవారికి కిరీటము, అనేక రకాలైనటువంటి పుష్పమాలలతో ఇక్కడ అలంకారం చేసుకొని ఆ పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వరాంశ సంభూతులైనటువంటి జమదగ్ని గారికి ఈ రేణుకా అమ్మవారిని కన్యాదానము చేస్తున్నాం. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. ఏదన్నా మనం ఒక బంగారమో లేదా ఒక ఇత్తడో ఒక ధాన్యమో దానం చేస్తే ధాన్యం తుభ్యమహం సంప్రదదే నామామ అంటే దీని యందు నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నామమా అల్లా అంటే ఈ అమ్మాయి మీద పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి ఇవ్వాల. ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావు కాబట్టి రేపటి నుంచి మా ఇంట్లో కార్యక్రమం ఉంటే నీ పర్మిషన్తో పని లేదు, అమ్మవారు ఎప్పుడు రావాలంటే ఇప్పుడు రావడానికి వీలుగా ఉండాలి అని ఆ సంప్రదదే అని ఒక చిన్న కిటుకులాగా అక్కడ పెట్టారు. అట్లా అమ్మవారిని కన్యాదానం చేశారు.
ఎలా చేశారయ్యా అంటే కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఈ సంకల్పంతో చెప్పారు. గంగావాలుకాభి సప్తఋష మండల పర్యంతం కృతరాశేరు వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్షక్రమేణ అని చెప్పారు. ఇప్పుడు దాకా అయ్యవార్లు మనకి ఇక్కడి నుంచి ధ్రువమండలమని, నక్షత్ర మండలమని, చంద్రమండలమని, సూర్యమండలమని ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ మండలాలన్నీ మన పైన ఉన్నాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్న విషయం. ఇవాళ రోజున సైన్స్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి యంత్రాలని బయటికి పంపించి మన వాళ్ళందరూ కనుక్కుంటున్నమాట మనకి సత్యమే. అయితే గంగావాలుకాభి అంటే గంగ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో అవి గనక సప్తఋషి కశ్యపాది సప్తఋషులు ఉండేటువంటి వరకు అంత ఎత్తు గనక పోసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాల్ని పొందాలి అని చెప్తారు. ఏమిటయ్యా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా, ఈ గంగా వాలుక అనే పదం ఎందుకన్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమీ లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగా అనుకోవాల్సిందే. ఆ గంగా అమ్మవారు లేకపోతే ఆ శివుని యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడాను పురీదం చేయటానికి ఉన్నది. భాస్కర రాయలు అని ఒక మహానుభావుడు మన హైదరాబాదు వాసి ఒక 400 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో ఇక్కడి నుంచి కాశీనగరానికి వెళ్ళాడు. కాశీనగరానికి వెళ్ళి లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఆయన అర్థం రాయడం ప్రారంభించాడు. కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కంధరా అని ఒక నామం రాశాడు. అమ్మవారు అడిగాట అమ్మవారిని, అమ్మా ఏదో నా చేతనైన అర్థం రాశాను, ఇన్నిట్లో నీకు ఏది నచ్చింది అని అడిగితే అమ్మవారు చెప్పిందిట, నువ్వు రాసినవన్నీ బాగున్నాయిరా, కానీ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటి? కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కంధరా. అయ్యవారితో నేను మంగళసూత్రం కట్టించుకున్నానని, ఆ మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత నా కంఠం చాలా అందంగా ఉందని నువ్వు వర్ణించావు కదా, ఆ నామం నాకు చాలా నచ్చిందిరా అని చెప్పిందిట. ఆయన అంత గొప్పగా భాష్యం రాస్తే ఆ రోజుల్లో ఆ కాశీ పండితులందరూ అన్నారట, ఏమయ్యా నువ్వేదో అర్థాలు రాస్తున్నావు, నువ్వు దేన్ని ఆధారం చేసుకొని రాస్తున్నావు అన్నట్ట. అయ్యా నీ శాస్త్రం చదువుకున్నానండి, ఏదో దాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నానండి అన్నట్ట. ఇదేం మేము ఒప్పుకోము, నువ్వు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నావు, నువ్వు రాసిన దానికి మా ప్రమాణం కావాలి అన్నారట. కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నట్ట ఆయన. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడిచినట్ట, అమ్మా కాశీ పండితులందరూ నన్ను వేలేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను రాసింది నిజమా కాదో నువ్వే తెలుసాలి అని. వెంటనే అమ్మవారు చెప్పిందిట, ఈ రాత్రికి దండోరావై కాశీలో ఏ పండితులు, ఏ ఋషులు, ఏ మునులు ఎవరో వస్తారు రమ్మని చెప్పు, రేపు పొద్దున గంగానది ఒడ్డుని వచ్చి కూర్చుంటా, ఎవరు చూసుకుంటారు రమ్మని చెప్పందిట. ఆ రాత్రి దండోరా వేయించాట. భాస్కర రాయలు ఇక్కడ వాడే, హైదరాబాద్ వాడు ఆయన. దండోరా వేయించారు, రేపు ఎవరెవరు వస్తారో వచ్చి గంగానది ఒడ్డున చూసుకోండి అని. అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అప్పుడు చెప్పిందిట, భాస్కర రాయలు రాసిన వ్యాఖ్య మొత్తం కూడాను నాకు పూర్తిగా ఆమోదమైనటువంటి వ్యాఖ్య అని. అంచేతను ఆ అమ్మవారికి అన్ని నామాల్లో కల్లా కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కంధర, వివాహం కాని పిల్లలు ఈ 16 అక్షరాలని జపం చేసినట్లయితే వాళ్ళకి వివాహం జరుగుతుంది అని కూడా ఆయన దాంట్లో ఫలశ్రుతి రాశారు. ఆ త్వరలో మనం అది కాసేపట్లో ఆ మాంగళ్య పూజ ముహూర్తంగానే మాంగళ్య పూజ చేయటం, ఆ పరమేశ్వరుడు ద్వారా కట్టించుకునేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం చూడటం అవన్నీ జరుగుతాయి. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మీ అందరికీ కూడా సమస్త మంగళాలు చేకూరాలని ప్రార్థిస్తూ బోలో ఎల్లమ్మ మాతాకి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుణేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య పౌలస్య బ్రహ్మణా నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుణేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య భృగు మహర్షిణః పౌత్రాయ. చతుస్సాగర
चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणगौण्यत्रयार्षेय प्रवरान्विता कौण्डिन्यसगोत्रोद्भवस्य रुचिकमहर्षिणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणगौण्यत्रयार्षेय प्रवरान्विता कौण्डिन्यसगोत्रोद्भवाय स्वरूपाय वराय लक्ष्मीनारायण स्वरूपाय वराय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वाङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमगोत्रोद्भवस्य सूरसेन महाराजवर्मणो नत्रीं पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमगोत्रोद्भवस्य देवसेन महाराजवर्मणः पौत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमगोत्रोद्भवस्य महाराजवर्मणः पुत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवा रेणुकानाम्नीं साक्षात् लक्ष्मीस्वरूपिणीं कन्या हिरण्यगर्भसमवर्धनाग्रे भूतस्य जातः पदे काशयाधर्मेन्द्रमुदेवाङ्गस्मै देवाय हर्याविदेवां कनकसम्पन्नां कनकाभरणैर्युतां विष्णवे तुभ्यं ब्रह्मलोके जगीषया सुशीलजुसुधेमदहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः रेणुकानाम्नीं कन्यां साक्षात् लक्ष्मीनारायणस्वरूपाय जमदग्निमहर्षिणे वराय धर्मप्रया सम्पत्त्यर्थं धर्मप्रया सहत्वकर्मभ्यः प्रतिपादयामि అందరూ కూడాను ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా ఆతిచరితవ్యా ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా ఆతిచరితవ్యా ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా ఆతిచరితవ్యా धर्माभ्युत्थान निवृत्ति पूर्वक धर्म संस्थापन द्वारा प्राणी सद्भावना गोब्राह्मणा विश्वकल्याणसिद्ध्यर्थं प्रजासहस्रकर्माभ्यः प्रतिपादयामि ओम देवस्य त्वासमिदोपदवेश्वराभ्यां पुष्पहस्ताभ्यां शिरस्नामि राजात् वावरुणायते दक्षिणे प्रजापतये कन्यां तेनावृतपश्याम् पयोदात्रे पयोमह्यमस्तु प्रतिगृहीत्रे कैरङ्गस्वाहा कामः कामाय कामो दाता कामः प्रतिगृहीता कामगोधमुदराय कामेन त्वा प्रतिगृह्णामि कामैलरते येषादे కన్యాదాన సమయంలో కన్యాసారపీఠం అంటారు. ఆ కన్యాదానం స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి జలముల్ని మీ అందరికీ సంప్రోక్ష చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునాం నరజన్మ దుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ, ఇప్పటిదాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు
ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మన పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరూ చూడట్ల. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవటమే తప్ప ఎవరి వంశంతో, ఎవరి గోత్రంతో, ఎవరి కులంతో పని లేదు. దీంట్లో వల్ల ఎవరివి గొప్ప ఎవరి తక్కువ అనేది కాదు. ఎవరి కులానికి సంబంధించిన ఆచారములు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ఆచారాలని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ ఈ జమదగ్ని మహర్షి ఎవరయ్యా అంటే ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి 3 ఋషులు, వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్త్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతల్ని వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఈవిడ యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ. ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి అని 3 మహర్షులు కలవిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రమని, అట్లాగే సోరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి మునిమనవరాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈవిని ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది 4 వేదములు, అట్లాగే అనేక 18 పురాణములు, స్మృతులు, అనేక దేవతా వృక్షములు, మహర్షులు సాక్షిగా ఈ అమ్మవారిని ఆ అయ్యవారికి ఇచ్చి ఆ కన్యాదానం ఘట్టాన్ని ఇప్పుడు దాకా మనకు చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, సుముహూర్తము, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా 11:34 సుముహూర్తం, ఇంకా సుమారుగా ఒక 18 నిమిషములు సుముహూర్తం ఉంది. సుముహూర్తానికి ముందుగా వేదస్వస్తితో ఈ సుముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి రూపాణి జుహోతి రూపై రూపైర్జుహోతి రూపాణి రూపాణి జుహోతి రూపై రూపై రూపైర్జుహోతి జుహోతి రూపై రేవైవ రూపైర్జుహోతి జుహోతి రూపై రేవా రేవైవ రూపై రూపై రేవైనామేనామేవ రూపై రూపై రేవైనా సమర్థయత్యర్థయతి సగం సమర్థయతి తస్యాస్తస్యార్థయతి సగం సమర్థయతి తస్యార్థయత్యర్థయతి తస్యా ఉపోత్థాయోపోత్థాయ తస్యార్థయత్యర్థయతి తస్యా ఉపోత్థాయ ఉపోత్థాయోపోత్థాయ తస్యాస్తస్యా ఉపోత్థాయ కర్ణం కర్ణముపోత్థాయ తస్యాస్తస్యా ఉపోత్థాయ కర్ణోత్థాయ కర్ణం కర్ణముపోత్థాయోపోత్థాయ కర్ణమా కర్ణముపోత్థాయోపోత్థాయ కర్ణమా ఉత్థాయ కర్ణమాజపే జపేదా కర్ణం కర్ణమాజపే జపేదా జపేదడ ఇడే జపేదా జపేదడే రంత ఇడ ఇడేరంతే దితే దితేరంత ఇడ ఇడేరంతే దితే సరస్వతి సరస్వత్యజితేరంతే సరస్వతి సరస్వతి సరస్వత్యజితే సరస్వతి ప్రియే ప్రియే సరస్వత్యజితే సరస్వతి ప్రియే 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 సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి ప్రేయసి ప్రియే సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి ప్రేయసి
ప్రేయసి ప్రేయసి ప్రియే ప్రియే ప్రేయసి మహి మహి ప్రేయసి ప్రియే ప్రియే ప్రేయసి మహి 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 ప్రేయసి ప్రేయసి మహి విశ్వరి విశ్వరి మహి ప్రేయసి ప్రేయసి మహి విశ్వసి మహి విశ్రుతి విశ్రుతి మహి మహి విశ్రుత్యేతాన్ ఏతాని విశ్రుతి మహి మహి విశ్రుత్యేతాని విశ్రుత్యేతాన్ ఏతాని విశ్వరి విశ్రుత్యేతాని తేత ఏతాని విశ్వరి విశ్రుత్యేతాని श्रुति दिवी श्रुति एतान्येतानि ते अग्नये अग्नये एतान्येतानि ते अग्नये 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 ते ते अग्नये नामानि नामानि अग्नये ते ते अग्नये नामानि अग्नये नामानि नामानि अग्नये अग्नये नामानि सुकृतमो सुकृतन्नामानि अग्नये अग्नये नामानि सुकृतमो नामानि नामानि सुकृतं मामा सुकृतं नामानि नामानि सुकृतं मामा सुकृतमो सुकृतं मा देवेषु देवेषु मा सुकृतमो सुकृतं मा देवेषु सुकृतमिति सुकृतं देवेषु देवेषु मामा देवेषु युरोदात् ब्रूदात् देवेषु मामा देवेषु ब्रूदात् देवेषु ब्रूदात् ब्रूदात् देवेषु देवेषु ब्रूदादिति ब्रूदात् देवेषु देवेषु ब्रूदादिति ब्रूदात् ब्रूदादिति देवेभ्यो देवेभ्य इति ब्रूदात् ब्रूदादिति देवेभ्यः देवेभ्यो देवेभ्य इति देवेभ्य एवैव देवेभ्य इति देवेभ्य एव देवेभ्य एवैव देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनो एवैनमेनमेवैवैनमैनमेवैवैनमा वेदयच्चावेदयच्चावेदयच्चन्मनु वेदयच्चावेदयच्चनो यन्मनु वेदयति वेदयत्यन्वेनमेनमनु वेदयति वेदयत्यन्वेनो वेनमेनमन्वेनं देवा देवायेनमन्वेनं देवा देवायेनमेनं देवा बुध्यन्ते बुध्यन्ते देवायेनमेनं देवा बुध्यन्ते 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 देवा देवा बुध्यन्ते ओम यत्पादाब्जमदन्त बिंदु सदृशी गंगा जगत्पावनी यन्नामस्मरणं ददाति सकलान् कामान् डुणामन्वहम् यत्सेवा भवसागरैकधरणिः सोऽयं जगन्नायकः श्रीमान् श्रीगुरुभरेश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीनारायण ध्यान सावधान शिवा पशुपतिः सूर्यो ग्रहाणां पतिः शक्रो देवपतिर्यमः पितृपतिश्चन्द्रस्य तारापतिः विष्णुर्यज्ञपतिर्हविर्वनस्पतिस्कन्दश्च सेनापतिः सर्वे ते मुनयः सुमेरुसहिताः कुर्वन्तु नो मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान कालिन्दी गणगाम्बुजः कलशजः काशः कुशः कौस्तुभः कोशः कोकिलकूजितः कुवलयः कौमोदगी कुङ्कुमः कौमारे कलहंसगोलितरवम् कैलासशैलोद्भवः केयोरः कमलासरः कलशजः कुर्वन्तु मां मङ्गलम् समूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान गरुडध्वजो गणपतिर्गंगाधरो गौतमः गौरीशो गवयो गृहं गृहपतिर्गोवर्धनो गोकुलं गौरी श्रीमय गोपतिर्गृहपतिर्गोदावरी गोशुरी गांधारी गजगामिनी
గజరిభిః కుర్వంతు వాం మంగళం. సమోర్ధే సావధాన స్వలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అశ్వత్థా బదరీ చ చందన ధనుర్మందార కల్పద్రుమో జంబో నింబగలంబచూత సరళాక్షాశ్చ ఏ క్షీరిణః సర్వే తే ఫలమిశ్రితం వనచయం వైర్హరాజితం చమ్యం చైత్రరథం సునందనవనం కుర్వంతు వాం మంగళం. సమోర్ధే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గంగా సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరథీ చ ఫల్గు సరయూ శ్రీగండకీ గోమతీ కావేరీ కపిలా ప్రయాగ నిరతావతి ఇత్యాదయః సత్య శ్రీ హరిపాద పంకజ భవాః కుర్వంతు వాం మంగళం. సావధాన సమోర్ధే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఈశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండవంశేయయౌ కౌసల్యానయ గర్భసంభవృతే జన్మంజసాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం తేయాదిదం మంగళావధాన. సమోర్ధే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రామో రామ రమ 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 రామాయణో రాఘవో రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రాజీరమాం రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రాజీరమాం దంపత్యోశ్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం. సమోర్ధే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సత్య వివేచనైక కుశల సత్య ప్రియ సత్యవాగ్ సత్య జ్ఞాన సుఖాత్మక సుఖకర సత్యావతారో హరి సత్య కేవల జన్మయోనత జనా సత్యాపహ సర్వదా శ్రీమాన్ శివభురీశ్వరో నరహరి కుర్యాజ్జగన్మంగళం. సావధాన సమోర్ధే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణద కళ్యాణాద్రి సమాన సార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం. ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే स्वासीनः सह सीतया मुदितया वामाङ्ग विश्रान्तया श्रीरामः परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिनौ दम्पती
ललितस्वानन्दमन्दस्मितः कर्णश्रीकरचारुकुण्डलमणि हेलत्कपोलस्थलः श्रीरामः परिपूर्णशाश्वतसुखौ कुर्यादिमौ दम्पती सुमुहूर्ते सावधाना शुभलग्ने देवी सुहवासनं यच्छतु అమ్మవారికి మాంగళ్య గౌరీ దేవి అక్షతా కళ్యాణం గమనీయ గోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. ఓం గౌరీమిమాయ సలిలాని దక్షతే మాంగళ్య గౌర్యై నమః. ధ్యాయామి ఆవాహయామి సర్వోపచారాన్ సమర్పయామి. గంధం పరికల్పయామి పుష్పం ధూపం దీపం నైవేద్యం సర్వోపచారాన్ సమర్పయామి. మనందరం ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్త కార్యక్రమం పూర్తయి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని గావిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని మీరందరూ కూడాను దర్శించడానికి ఆచార్యస్వామి తీసుకొస్తారు. చక్కగా ఆ మాంగళ్యాన్ని దర్శించుకొని ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సమస్త మంగళాలకి కూడాను మంగళే. ఆ సమస్త మంగళాలకి మంగళ స్థానంలో ఉంది. మంగళాలు రావాలి అంటే ఆవిడ అనుగ్రహం కావాలి మనకి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సమస్త అర్థాలని కూడాను అనుగ్రహిస్తుంది ఆవిడ. అటువంటి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అటువంటి జగదంబిక నారాయణి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం. మాల Yeah.
बाजा ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते मांगल्यगौर्यै नमः नीराजनं दर्शयामि सर्वोपचारान् समर्पयामि मंगलगौरी माता की जय माता की जय కింద పెట్టేసేసి మాలలు మాలలు ओम या शुभकेशर आरोह शोभयन्ति मुखं मम मुखगुं हिमम शोभय भूयागुं सञ्जभगं गुरु यामाहरज्जवदग्ध श्रद्धायै कामायान्यै इमान् तावपिनकेहं भगेन सह वर्चसा रञ्ज विराजञ्जाभिष्टेर्यासरो गृहे लक्ष्मीराष्ट्रदयामुखे दयामा सगुं सृजामसि यावां पुष्पं वेदा पुष्पान् भजावान् पुष्पान् भवति चन्द्रभावां पुष्पं पुष्पान् भजावान् पुष्पान् भवति मां కూడా కాస్తిస్తే మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే దేవి నారాయణి శోభయంతి ముఖం మమ ముఖగౌ హిమోభయ భూయా జమదగ్నిశ్రద్ధాయై కామాయాన్యై ఓం మాంగళ్యదంతునానేన లోకరక్షణయేతునా భద్రామి శుభగే సందేవ శరదాం సదా మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే मुहूर्तकाले सूर्यादिनान्नवानां ग्रहणावत्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु स्त्रियांजशः कामस्य तृप्तिमानन्दो तस्याग्ने परिग्रहे राजसत्यमशीमहि सत्यमाभरन् कशो यज्ञस्य दक्षिणा कामः समृद्धताम् अशवो मे कामः समृद्धताम् यज्ञो मे कामः समृद्धताम्
ఓం ప్రజాపతిస్త్రయాంజశః విశ్వయోర్గాత్సవం కామస్య తృప్తిమానందం. ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ముందుకు రావాలి. సతీష్ అమ్మా మీరు పోసారా? యశో యజ్ఞస్య దక్షిణ భక్తిర్మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధి జ్ఞానం మే కామః సమృద్ధ్యతా వైరాగ్యం మే కామః ఆయన లోపల తీసుకెళ్ళాలి. జాగ్రత్త మాట్లాడు.
హలో హలో అయ్యా పోలీస్ వాళ్ళు దయచేసి కాస్త పైకి ఎవరిని రానివ్వకుండా చూడవలసిందిగా కోరుచున్నారు చైర్మన్ గారు. ఒక్క 5 నిమిషాలు మెల్లిగా పంపించండి దయచేసి ప్లీజ్.